హలో అండి, అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి. సామాన్యుడు ట్యాక్స్ కట్టలేక చిక్కిపోయాడు, సర్కారు వారు మాత్రం ట్యాక్స్ పొంది అరగక అరుస్తున్నారు అన్నది ఈరోజు వీడియో అండి. నేనైతే ట్యాక్స్ గురించి మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. మీకు వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. అలాగే మనకు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ చేయలేకపోయినా కనీసం ఒక లైక్ అయినా చేయండి. ఇంకా వీడియోలోకి మనం వెళ్ళిపోదామండి. సామాన్యుడు ట్యాక్స్. అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు కట్టాలి, ఎందుకు కట్టాలి, మనం ఏం పొరపాటు చేస్తున్నాం, మనం చేస్తున్న పొరపాటు ఏమిటి అన్నది తెలుసుకుందామండి. మొదటది వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు కట్టాలి. ప్రస్తుతానికి మనమే కడుతున్నామండి. మనకు తెలియకపోవడం వలన ప్రతిదీ మనమే కడుతున్నాం. సో ట్యాక్స్ గవర్నమెంట్కు మనం కడుతున్నాం. పే చేసి మనము ఉప్పు, పప్పు, మనం తినే ఉప్పు, పప్పు, పెట్రోల్, డీజిల్ ప్రతి దాంట్లో మనం ట్యాక్స్ కట్టాల్సిందేనండి. ట్యాక్స్ లేకుండా అయితే ఏది లేదు. మానవుడు భూమి మీద బ్రతకాలంటేనే ఖచ్చితంగా ట్యాక్స్ అయితే కట్టాల్సిందేనండి. పన్ను కట్టాల్సిందే. ట్యాక్స్ లేకుండా ఏది మనకు ఊరికైతే రాదు. అది ఇప్పుడు మాత్రమే, ఒకప్పుడు ఇలా అయితే లేదండి. ట్యాక్స్ ఉప్పు, పప్పు, పసుపు, ఉప్పు, కారం, మొత్తం ఇంటి సామాన్లు, మనిషి ప్రతిదీ ట్యాక్స్ కట్టే బ్రతకాల్సిన పని అయితే వస్తుంది. మొదటిది ఎందుకు కట్టాలి, ఎవరు కట్టాలి అంటే సామాన్యులమైన మనమే, మన ద్వారానే వాళ్ళు వసూలు చేస్తున్నారు. సో పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు, కోటీశ్వర్లు, వాళ్ళు ఒక మెయింటెనెన్స్ చేసి తగుమాత్రం ట్యాక్సే కడుతుంటారు. మనం మాత్రము ఆడంబరాలకు వెళ్ళి మనకు తెలియక మనం చేస్తున్న పొరపాటు వలన మనమైతే ఎక్కువ సామాన్యులం మనమే ఎక్కువగా ట్యాక్స్ కడుతున్నామండి. రిచ్ పీపుల్స్ కంటే ఎక్కువగా మనమే అయితే ట్యాక్స్ అయితే కడుతున్నాము. ఎందుకు కట్టాలంటే మనం చేసే పొరపాట్లు ఏమిటంటే మనం సామాన్యులం కదండి. సో కారు కొంటే మనం రోడ్ ట్యాక్స్ కట్టాలా, విపరీతమైన రోడ్ ట్యాక్స్. కొన్నందుకు మనకు కారు 5 లక్షలు పడితే ప్లస్ 3 లక్షలు మనం ట్యాక్స్ ఖచ్చితంగా కట్టాలి. జిఎస్టీ కట్టాలి. 3% మనము జిఎస్టీ ఖచ్చితంగా కట్టాలి కారు కొనడం వలన. అలాగే ఇల్లు కొనడం వలన ఇంటికి వాడే ఇంటీరియర్ మొత్తానికి వచ్చేసి మనము ఎక్కువ కాస్ట్ జిఎస్టీ మనము కట్టాల్సి వస్తుంది. అదే ఇన్కమ్ ట్యాక్స్ మనం కట్టాల్సి వస్తుంది ఈ హౌస్ కట్టుకోవడం వల్ల. అదే ఒక ప్లాట్ కానీ మనం కొన్నట్లయితే మనకు ఇన్కమ్ ట్యాక్స్ తక్కువగా ఉంటుంది. సర్కార్ వారి ప్రైస్ తక్కువగా ఉంటుంది. కానీ హౌస్ వలన మనము ఇంటీరియర్ మొత్తానికి వచ్చేసి మనం చాలా 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 ట్యాక్స్ అయితే కట్టాల్సి వస్తుంది. గోల్డ్ అండి, ఈ గోల్డ్ కూడా మనము నేను మీకు ఎప్పుడు చెప్పే విధంగా చిట్టి కట్టి మనము గోల్డ్ కొనడము, లేదంటే మన గోల్డ్ ఏదైనా పాతది ఉంటే అందులో డిపాజిట్ చేసి కట్టడము, లేదంటే మన దగ్గర డబ్బులు ఉంటే దాన్ని డిపాజిట్ చేసి కొనడం వలన మనకు ఎటువంటి ట్యాక్స్ ఉండకుండా ఉంటుందండి. అలా కాకుండా మనము ఒకసారి అమౌంట్ తీసుకొని వెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టేయడం వలన మనమైతే విపరీతంగా 3% మనము ట్యాక్స్ కట్టాల్సి వస్తుందండి. సో షాపింగ్, మనం కొనే ప్రతి బట్టలో ఇది సామాన్యులు చేసే పొరపాటేనండి. మనం ఏం చేస్తామంటే షాపింగ్ అని చెప్పేసి మనము చిన్న చిన్న కొట్లలో మనం తీసుకుంటే అంత ట్యాక్స్ ఉండదండి. మనం పెద్ద షాపులలో తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు పెద్ద షాప్ వాళ్ళు గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టాలి. కాబట్టి మనం పెద్ద షాపులలో తీసుకుంటే మన ద్వారానే వాళ్ళు ఆల్రెడీ ఒక షర్ట్ మీద వాళ్ళు ఒక డ్రెస్ మీద మనకు ట్యాక్స్ కలిపి మనకు డబ్బులు అనేది బిల్ వేస్తారండి. సో మనము షాపింగ్ బట్టలు కొనే ప్రతి వస్తువు మీద మనము
ట్యాక్స్ అనేది పే చేస్తాము. ఇంకా అదేవిధంగా మార్కెట్ సరుకులు కానీ కూరగాయలు కానీ ఇవేం మనము పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో మనం కొనడం వలన అది కూడా వాళ్ళు ముందే ట్యాక్స్ దాని మీద ఫిక్స్ చేసి మనకు అమౌంట్ అనేది బిల్ వేస్తారండి. అలా కాకుండా మనం చిన్న చిన్న కొట్లలో వేసామంటే చిన్న చిన్న కొట్ల వాళ్ళకు 6 లక్షలకు లోపల ట్యాక్స్ గవర్నమెంట్ కట్టాల్సిన అవసరం లేదు. రోజు వ్యాపారస్తులు కాబట్టి, పెద్ద షాప్ కాదు కాబట్టి. సో మనకు కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో కాకుండా అలా చిన్న చిన్న కొట్లలో మనం తెచ్చుకున్నట్లయితే మనకు ట్యాక్స్ ఉండదండి. ట్యాక్స్ లేకుండా మనమైతే మనం ఉప్పు, పప్పు, పసుపు, కారం అన్నీ మనము ట్యాక్స్ లేకుండానే మనమైతే తెచ్చుకోవచ్చండి. సో నేను అందుకనే చెప్పాను, సామాన్యుడు మాత్రమే ట్యాక్స్ కడుతున్నాడండి. అదే పెద్దవాళ్ళు కోటీశ్వర్లు అయితే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గరికైనా వెళ్ళి తెచ్చుకుంటారు, లేదంటే ఇలా చిన్న చిన్న కొట్లలో అయినా తెచ్చుకుంటారు. ఇంకా అదేవిధంగా ఆన్లైన్ షాపింగ్ అండి. ఆన్లైన్ షాపింగ్లో కూడా మనకు ట్యాక్స్ కలిపే ఆన్లైన్ షాపింగ్ ఉంటుందండి. సో ఈ ఆన్లైన్ షాపింగ్ వలన మన సామాన్యులు మాత్రమే ఆన్లైన్ షాపింగ్ చేసి ట్యాక్స్ కడుతున్నారండి. ఇంకా అదేవిధంగా ఈ ఏసీ కొనడం వలన మనకు కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ వస్తువు కాబట్టి మనకు 3% మనము ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. మనకు వచ్చినటువంటి 100 మీటర్స్ మనము గవర్నమెంట్ ఇస్తుంది మనకు. అది మించి మనము కరెంటును కాల్చడం వలన మనము ఇన్ని రోజులు 1% వచ్చిన కరెంట్ బిల్లు +2 అవుతుందండి. మనకు 100 ఇచ్చారు కదా, 100 కంటే మనం ఎక్కువగా కాల్చామంటే మనకు డబల్ వేస్తారండి కరెంట్ బిల్లు. సో ఈ ఏసీ వలన మనము ఎక్కువ కరెంట్ ట్యాక్స్ అయితే కట్టాల్సి వస్తుంది. ఇంకా హోటల్ అండి, చిన్న చిన్న బండ్లు ఉంటాయి కదండి, రోడ్ సైడ్ బండ్లు, అవి కూడా టేస్ట్ ఉంటాయండి. అన్నిటి ఒకటే టేస్ట్. కానీ మనం 5 స్టార్ హోటల్కి వెళ్ళి 1500 రూపాయల భోజనం ఒకటే టేస్ట్ ఉంటుంది. బయట మామూలుగా ఒక చిన్న కొట్టులో కూడా బిర్యానీ ఒకటే టేస్ట్ ఉంటుందండి. సో ఈ 5 స్టార్ హోటల్కి వెళ్తే మనము 5% మనము ట్యాక్స్ అనేది ఖచ్చితంగా కట్టాల్సి వస్తుందండి. సో ఇవి సామాన్యులు చేస్తున్నటువంటి పొరపాట్లు. 5 స్టార్ హోటల్కి కాకుండా చిన్న చిన్న కొట్లలోకి మనం వెళ్ళినామంటే మనకు ట్యాక్స్ లేకుండానే మనం భోజనం చేయొచ్చు. ఇంకా ఎడ్యుకేషన్ అండి. ఎడ్యుకేషన్ కూడా పిల్లల్ని చిన్న చిన్న స్కూళ్ళకి అయితే కొంచెం ట్యాక్స్ తక్కువగా ఉంటుంది, కానీ పెద్ద పెద్దవి ఉంటాయి కదండి. సో నారాయణ, చైతన్య ఇలాంటివి పెద్ద పెద్ద ఉంటాయి కదా, ఇండస్, అలా వాటికి ఎక్కువ ట్యాక్స్ ఉంటుందండి. స్కూల్ వాళ్ళు కూడా గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టాలి కాబట్టి మనకు ట్యాక్స్ కలిపి అమౌంట్ వేస్తారు. సో ఈ ఎడ్యుకేషన్కి కూడా మనం చాలా 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 ట్యాక్స్ అయితే కడుతున్నాము. ఇంకా కిడ్స్ బుక్స్ అయితేనేమి, టెడ్డీ బేర్స్ బొమ్మలు కొంటాం కదా, బొమ్మలకు కూడా మనం చాలా వరకు ట్యాక్స్ అనేది కొనాల్సి వస్తుంది. ఇలా అన్నిటికీ మనము పెద్ద మొత్తంలో మనమైతే గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టాల్సి వస్తుందండి. మనం ఎందుకు కట్టాలంటే ఇలాంటి పొరపాట్లు చేయడం వల్ల మనమైతే ట్యాక్స్ అయితే కట్టాల్సి వస్తుంది. ఇంకా మనం చేస్తున్న పొరపాటు ఏమిటంటే గోల్డ్ కొనేటప్పుడు ట్యాక్స్ లేకుండా, అంటే ఒకేసారి అంతా కాకుండా కొంచెం కొంచెం మనం కొనుక్కోవాలండి. కొంచెం కొంచెం పెట్టి మనం కొన్నట్లయితే మనం ట్యాక్స్ లేకుండా గోల్డ్ అయితే మనం కొనుక్కోవచ్చు. మంత్లీ మనము చిట్టి కట్టుకోవడమో, లేదంటే మన డబ్బులను అక్కడ డిపాజిట్ చేయడమో, ఇలా చేయడం వలన ట్యాక్స్ లేకుండా మనమైతే గోల్డ్ కొనవచ్చు. కార్ అనేది సామాన్యుడికి అవసరం లేదండి. ఒకవేళ కావాలి అంటే సెకండ్ హ్యాండ్లో మనం తీసుకోవడం వలన మనకు ట్యాక్స్ ఉండదండి. ట్యాక్స్ తక్కువగా ఉంటుంది. 30% వరకు ట్యాక్స్ ఉంటుంది కదా. సో అది లేకుండా మనము సెకండ్ హ్యాండ్లో తీసుకున్నట్లయితే సామాన్యులం కదండి, మనకు ట్యాక్స్ లేకుండా ఉంటుంది. హౌస్ లోన్లో కాకుండా కొంచెం కొంచెం మనము మనం డబ్బులు కూడబెట్టుకొని మనము హౌస్ కట్టుకోవడం వలన మనము ట్యాక్స్ కొంచెం తగ్గించి మనం కట్టుకోవచ్చు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్లలో కాకుండా చిన్న చిన్న షాపింగ్ మాల్లలో, చిన్న చిన్న షాపులలో మనం బట్టలు కొనుక్కోవడం వలన మనం ట్యాక్స్ అయితే తగ్గించుకోవచ్చు అండి. ఆన్లైన్ షాపింగ్ తగ్గించుకోవాలండి. ఈ ఆన్లైన్ షాపింగ్ ద్వారా మనం ట్యాక్స్ అనేది ఎక్కువగా కడుతుంటాము. మీకు తెలుసో లేదో, యాప్కు మనము
ట్యాక్స్ కట్టాలి, గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టాలి, డబల్ ట్యాక్స్ మనం కట్టాల్సి వస్తుందండి. సో తక్కువగా వస్తుందని మీరైతే అనుకుంటారు, కానీ మనం డబల్ ట్యాక్స్ కడుతున్నాం. యాప్కు ప్లస్ గవర్నమెంట్కు రెండింటికి ట్యాక్స్ కడుతున్నాము. ఇంకా ఏసీ కరెంట్ పన్ను మనకు ఉంటుంది. ఏసీ కొనడం వలన, పెద్ద పెద్ద స్కూళ్ళలో పిల్లల్ని చేర్చడం వలన మనకు డబల్ ట్యాక్స్ అయితే ఉంటుంది. రెస్టారెంట్లో భోజనం చేయడం వలన 10% ట్యాక్స్ అయితే మనం కట్టాల్సి వస్తుంది. సో ఇలా మనం చేస్తున్న పొరపాట్ల వలన మనమైతే చాలా మటుకు సామాన్యులే ఎక్కువగా ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉన్నారండి. పెద్ద పెద్ద కోటీశ్వర్లు అంటే వాళ్ళకు ఎక్కువ బిజినెస్ నడుస్తుంది, వాళ్ళకు ట్యాక్స్ కట్టినా పర్లేదు. కానీ మనలాంటి సామాన్యులు ట్యాక్సుల ద్వారా నష్టపోకూడదు. ఉప్పు కొన్నా, పప్పు కొన్నా, కారం కొన్నా, ఏది కొన్నా మనం ట్యాక్స్ కడుతున్నాము. సో మనము ఇటువంటి మార్పులు, చిన్న చిన్న మార్పులు మనం చేసుకున్నట్లయితే ట్యాక్స్ లేకుండానే మనం కూడా బ్రతకచ్చండి. సో ఈరోజు వీడియో ఇదేనండి. సామాన్యుడు ట్యాక్స్ కట్టలేక చిక్కిపోతున్నాడు. ప్రతిదీ ట్యాక్సే కదండి. సో సర్కార్ వారు ట్యాక్స్ని పొంది వాళ్ళు కరుస్తున్నారు. సో ఈరోజు వీడియో అయితే ఇదే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.